ఓకే, అది లాస్ట్ వీక్ ఫ్రైడే మనం చూసినప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఈసీటీలో మనం అపాచీ, ఇంజినెక్స్, టామ్ క్యాట్ అవన్నీ ఇన్స్టాల్ చేసాము. ఈరోజు మనం విండోస్లో అంటే మన లోకల్ ల్యాప్టాప్లోనే మిగతా ఇన్స్టాలేషన్ ఏంటో చూద్దాం. అంటే లాస్ట్ టైం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాము. ఆ తర్వాత టామ్ క్యాట్, ఆ తర్వాత గిట్ హబ్ ఇన్ని చేసాం కదా. దాన్ని ఆటోమేట్ చేస్తుంటే మనకు ఆ రోజు ఫెయిల్ అయింది. ఈరోజు అదేంటో, ఆ లాస్ట్ టైం ఏ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు చూసి దాన్ని ఫిక్స్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను. సో ఈరోజు సేమ్ లాస్ట్ టైం కానీ చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని రిపీట్ అనమాట. ఇప్పుడు టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేసాం విండోస్లో. మీకు తెలుసు మనం ఎలా చేసాము. నెక్స్ట్ నెక్స్ట్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే జేడీకి అంటే జావా వర్షన్. మనకి ఇవన్నీ టామ్ క్యాట్ కానీ జెన్కిన్స్ కానీ జావా బేస్ మీద డెవలప్ చేశారు. కాబట్టి సరైన జావా వర్షన్ మనం సెలెక్ట్ చేసుకోకుండా ఇన్స్టాల్ చేస్తే లాస్ట్ టైం వచ్చిన ప్రాబ్లమ్స్ లాగానే వస్తుందన్నమాట. సో ఏంటయ్యా అంటే జెన్కిన్స్ మనం లేటెస్ట్గా డౌన్లోడ్ చేసాము. టామ్ క్యాట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాము. సో ఆ రోజు జేడీకే అనేది 21, 24 రెండింటిని మనం ఇన్స్టాల్ చేసాము. టామ్ క్యాట్ ఏమో 21 తీసుకుంది, జెన్కిన్స్ ఏమో 24 తీసుకుంది. అట్లా డిఫరెంట్ వర్షన్స్ తీసుకోవటం వల్ల మనకు ఇబ్బంది అయిందనమాట కాన్ఫిగరేషన్కి వచ్చేసరికి. ఇప్పుడు అలా కాకుండా ఆ జేడీకి ఏదైతే ఉందో 21 అనే జేడీకి టామ్ క్యాట్కి జెన్కిన్స్కి రెండింటికి సపోర్ట్ చేసిద్ది కాబట్టి ఆ జేడీకి 21 నుంచి జేడీకి 24ని నేను అన్ఇన్స్టాల్ చేశాను. సో మనం కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి ఇప్పుడు చెక్ చేద్దాం అది. కంట్రోల్ ప్యానల్కి వెళ్తే అన్ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రామ్కి వెళ్తే మనము జేడీకి వెళ్దాం. ఇక్కడ 21 మాత్రమే ఉంది, 24 లేదు. సో మీరు కూడా ఏదైనా 24 అంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి 21ని ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ జేడీకి ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే టామ్ క్యాట్ కానీ జెన్కిన్స్ కానీ ఇవన్నీ జావా బేస్డ్ మీద డెవలప్ చేశారు కాబట్టి జేడీకే లేకపోతే అవి రన్ అవ్వవు. సో యాక్చువల్గా జేడీకేలో జేఆర్ఈ అని ఉంటుంది. జేఆర్ఈ అనేది అప్లికేషన్ రన్ చేయడానికి, జేడీకే అనేది అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇక్కడ జేడీకే 21 ఇన్స్టాల్ చేశాను. ఆ తర్వాత టామ్ క్యాట్ కానీ జెన్కిన్స్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ జేడీకే ఒకటే ఉంటుంది కాబట్టి దాన్నే రెండు పికప్ చేసుకుంటాయి. అప్పుడు మన కాన్ఫిగరేషన్లో ప్రాబ్లమ్స్ రావు. లాస్ట్ టైము 21 ఇన్స్టాల్ చేసిన తర్వాత జేడీకే 24 కూడా ఇన్స్టాల్ చేయటం వల్ల అప్పుడు ఒకటేమో ఒక జేడీకే వర్షన్ తీసుకుంది, ఇంకోటేమో ఇంకొక జేడీకే వర్షన్ తీసుకుంది. దానివల్ల కాన్ఫిగరేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు అవి రెక్టిఫై అవుతాయి, అయ్యాయి. సో ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే ఆ డయాగ్రమ్ మీకు చూపిస్తున్నానో అది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మనం గిట్హబ్లో మన జావా యొక్క సోర్స్ కోడ్ పెట్టాము. మావిని ఉపయోగించుకొని దాన్ని బిల్డ్ చేస్తున్నాము. టామ్ క్యాట్లో దాన్ని డిప్లాయ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు జెన్కిన్స్ ఉపయోగించుకొని ఈ ప్రాసెస్లో మనం ఏలు పెట్టకుండా ఆటోమేటిక్గా గిటబ్ గిటబ్లో ఉన్న కోడ్ని క్లోన్ చేసుకోవటము, మావిని ఉపయోగించుకొని దాన్ని బిల్డ్ చేసుకోవటము, టామ్ క్యాట్లో దాన్ని డిప్లాయ్ చేయటము చేద్దాం ఆటోమేటిక్గానే. సో జెన్కిన్స్లో మనకు తెలుసు ఫ్రీ స్టైల్ జాబు, మావెన్ జాబు, పైప్లైన్ జాబు ఉన్నాయి. ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబు వెళ్దాం. ఫ్రీ స్టైల్ జాబు కాన్ఫిగర్కి వెళ్తే మనకి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో యూఆర్ఎల్ ఇచ్చాము. బిల్డ్ స్టెప్లో ఇక్కడ ఎంవిఎన్ ప్యాకేజ్ అని ఇచ్చాను. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో ఇక్కడ లాస్ట్ టైం మనం ఈ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాను. టార్గెట్ స్లాష్ స్టార్ డాట్ బార్ అని పెట్టాలి. ఆ తర్వాత కంటెక్స్ట్ పాత్ అనేది మీరు ఏ పేరు ఇచ్చుకున్నా పర్వాలేదు. కంటెక్స్ట్ పాత్లో ఏ పేరు ఇచ్చుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ లాస్ట్ టైం ఏదైతే మనం కాన్ఫిగర్ చేసాం దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ డిప్లాయ్ వార్ ఇయర్ టు ఏ కంటైనర్ అంటే టామ్ క్యాట్ అనే పేరుతో ఈ ప్లగ్ఇన్ అనేది మనకు డైరెక్ట్గా అవైలబిలిటీ లేదు. కాబట్టి లాస్ట్ టైం మీకు చూపించాయి కదా, ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి డిప్లాయ్ టు ఏ కంటైనర్ అని
మనం సెట్ చేస్తే అది వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు దాంట్లో ఆప్షన్స్ చెప్తున్నాను. వారియర్లో టార్గెట్ స్లాష్ స్టార్ డాట్ వారిని ఇవ్వాలి. కంటెక్స్ట్ పాత్ ఏ పేరు ఇచ్చుకున్నా పర్వాలేదు. ఇక్కడ కంటైనర్స్లో టామ్ క్యాట్ 9.x అంటే మన దగ్గర ఉన్న వర్షన్ టామ్ క్యాట్ 10. సో ఇక్కడ 9 రిలవెంట్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నియర్ బై దాన్ని సెలెక్ట్ చేశాను. క్రెడెన్షియల్స్ పెట్టాను. యూఆర్ఎల్ ఇచ్చాను. ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఏ విధంగా యాడ్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు యాడ్ అని క్లిక్ చేసి జెన్కిన్స్ అని సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి యాడ్ కొడితే సరిపోతుంది. ఇది ఒక పద్ధతి. లేదా జెన్కిన్స్ మెయిన్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మేనేజ్ జెన్కిన్స్ లెఫ్ట్ సైడ్లో మనకి మేనేజ్ జెన్కిన్స్ ఉంది కదా. ఓ ఇక్కడ నుంచి మన క్రెడెన్షియల్ సెక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇది క్రెడెన్షియల్స్. ఇక్కడ ఇందులో ఫస్ట్లో ఉంది కదా సిస్టమ్ అని, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ గ్లోబల్ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ కాబట్టి అది ఇచ్చాను. ఐడి గుర్తుండటానికి జెన్కిన్స్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చుకొని క్రియేట్ అని కొడతాను. ఆ విధంగా మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ క్రెడెన్షియల్స్ కాబట్టి జెన్కిన్స్లో ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు జెన్కిన్స్లోకి వెళ్దాం. వెళ్ళి మనం లాస్ట్ టైం ఏదైతే ఉందో యూట్యూబ్ నుంచి క్లోన్ చేసుకుందాం. మావిని ఉపయోగించుకొని బిల్డ్ చేసుకుందాం. టామ్ క్యాట్లోకి డిప్లాయ్ చేద్దాం. నేను ఇదే కాన్సెప్ట్ని ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇదే మన డెవాప్స్ యొక్క కోర్ కాన్సెప్ట్. సో ఇది స్ట్రాంగ్గా వస్తే ఇవే స్టెప్స్ని మనము మల్టిపుల్ అదర్ ప్లాట్ఫామ్స్లో ఇంప్లిమెంట్ చేస్తాము. అంటే ఏడబ్ల్యూఎస్లో కావచ్చు, అజూర్లో కావచ్చు, ఒరాకిల్ క్లౌడ్లో కావచ్చు, అట్లా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో, గూగుల్ క్లౌడ్ లైన్ కావచ్చు. బేస్ కాన్సెప్ట్ మనకి స్ట్రాంగ్గా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఫ్రీ స్టైల్లోకి వెళ్దాం. ఇందులో కాన్ఫిగర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో యూఆర్ఎల్ ఉండాలి. ఆ తర్వాత బిల్డ్ స్టెప్లో ఎంఏఎన్ ప్యాకేజ్ ఉండాలి. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్లో టామ్ క్యాట్ 9 అని వస్తుంది. డైరెక్ట్గా నేను చూస్ చేసే కాబట్టి వస్తుంది. ఇప్పుడు అది క్లోజ్ చేసి మీకు ఓపెన్ చేసి చూస్తాను. ఇక్కడ యాడ్ కంటైనర్లో కిందకి స్క్రోల్ చేస్తే టామ్ క్యాట్ 9.x రిమోట్ అని వస్తుంది. క్రెడెన్షియల్స్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. టామ్ క్యాట్ యూఆర్ఎల్ మనము పోర్ట్ నెంబర్ 9090 కాబట్టి http://localhost:/9090 90 అయినా 90 9090 సేవ్ సేవ్ చేశాక బిల్డ్ నౌ. ఇప్పుడు బిల్డ్ నౌ కొడితే ఏం జరుగుతుందంటే గిట్హబ్ నుంచి కోడ్ క్లోన్ అవుతుంది. దాన్ని మాబిన్ ఉపయోగించుకొని బిల్డ్ చేస్తుంది. ఆ తర్వాత టామ్ క్యాట్లో డిప్లాయ్ చేస్తుంది. అదేంటో కన్సోల్ అవుట్పుట్లో చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ సెక్షన్ వరకు చూడండి గిట్ నుంచి అది క్లోన్ చేసుకుంది. ఆ తర్వాత ఎంఎన్ ప్యాకేజ్ అనే కమాండ్ రన్ అవుతుంది. బిల్డ్ అనేది ఇక్కడ సక్సెస్ అయిపోయింది. ఆ తర్వాత అటెంప్టింగ్ టు డిప్లాయ్ టు వన్ వార్ ఫైల్ అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది, టామ్ క్యాట్లో పెట్టింది. సో ఆ లొకేషన్ ఏంటి, సి ప్రోగ్రామ్ అని ఇక్కడ నుంచో వార్ ఫైల్ తీసుకెళ్ళి టామ్ క్యాట్ 9x అని చెప్తుంది. బట్ మన వర్షన్ టామ్ క్యాట్ 10. అది రిమోట్లో మై యాప్ అనే పేరుతో చేసింది. అదేంటి ఇప్పుడు టామ్ క్యాట్కి వెళ్ళి చూద్దాం. ఓ యా, ఇక్కడ సర్వర్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే క్రెడెన్షియల్స్ అడుగుతుంది. అడ్మిన్స్ మళ్ళీ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్లోకి వెళ్తే మన అప్లికేషన్ పేరు మై యాప్ అని ఇచ్చాము. ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి ఉంది. మన దాని పేరు ఏమి ఇచ్చాము, ఇక్కడ మై ఐఫోన్ యాప్. సో మై ఐఫోన్ యాప్ మనం ఇచ్చాము. ఇస్తే ఈ విధంగా వచ్చింది. సో మనం ఎటువంటి యాక్షన్ లేకుండా జస్ట్ సింపుల్గా జెన్కిన్స్లోకి వెళ్ళి బిల్డ్ నో క్లిక్ చేస్తే చాలు. గిటబ్ నుంచి అదే క్లోన్ చేసుకొని మావెన్ నుంచి అదే బిల్డ్ చేసుకొని టామ్ క్యాట్లోకి అది డిప్లాయ్ చేస్తుంది. ఇప్పుడు ఏమేమి స్టెప్స్ అడిషనల్గా మనం తీసుకోవాలి టామ్ క్యాట్లో కాన్ఫిగరేషన్ అని చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ జేడీకి ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత మాత్రమే టామ్ క్యాట్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయండి. ఆ ప్రొసీజర్ కూడా ఇక్కడ రాశాను. జెన్కిన్స్ ఫ్రీ స్టైల్ జాబ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇది యూఆర్ఎల్. బిల్డ్ స్టెప్లో మావైన ప్యాకేజ్ ఇవ్వాలి. కింద టామ్ క్యాట్ డిప్లాయ్ చేయడానికి ఈ ఆప్షన్స్ ఇవ్వాలి.
ఇచ్చిన తర్వాత బిల్ డౌన్ కొడితే మనకి జాబ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 403 యాక్సెస్ డినైడ్ అని రావచ్చు. ఫర్ దిస్ ఎర్రర్ ఫాలో ద బిలో స్టెప్. అలాంటి ఎర్రర్ వస్తే అప్పుడు టామ్ క్యాట్లో ఈ రెండు సెట్టింగ్స్ చేయాలి. ఫస్ట్ సెట్టింగ్ ఏంటి అంటే టామ్ క్యాట్లో విండోస్లో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, కాన్ఫిగరేషన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి టామ్ క్యాట్ ఐఫన్ యూజర్ డాట్ ఎక్స్ఎంఎల్లోకి వెళ్ళి ఈ లైన్ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని తీసేసి ఈ లైన్ పెట్టాలి. అంటే దీంట్లో మనం ఏం చేస్తున్నాము, రోల్స్ యాడ్ చేస్తున్నాము. మేనేజర్ జియో అడ్మిన్ జియో కాకుండా మేనేజర్ జియో ఇంకా అడ్మిన్ జియో అవి కాకుండా అడిషనల్గా మేనేజర్ స్క్రిప్ట్, మేనేజర్ జేఎంఎక్స్, మేనేజర్ స్టాటస్ వీటిని పెడుతున్నాం అంతే. ఇక సెకండ్ స్టెప్ ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచ్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, అందులో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లో మేనేజర్లో మెటా ఐఎన్ఎఫ్లో కంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్కి వెళ్ళి రిమూవ్ ది ఎంటైర్ లైన్ విచ్ స్టార్ట్స్ విత్ వాల్వ్. వాల్వ్ అనే ఉంది కదా, ఈ రెండు లైన్స్ని మనం అక్కడ నుంచి డిలీట్ చేయాలి, లేదా కామెంట్ చేసినా పర్వాలేదు. ఆ తర్వాత సర్వీసెస్ డాట్ ఎంఎస్సిలోకి వెళ్ళి టామ్ క్యాట్ని రీస్టార్ట్ చేయాలి. ఓకే, అప్పుడు మాత్రమే మనకి జెన్కిన్స్ నుంచి టామ్ క్యాట్లోకి వార్ ఫైల్ డిప్లాయ్ చేసుకోవడానికి పర్మిషన్ దొరుకుతుంది. సో ఇక మన ఫ్రీ స్టైల్ జాబ్ చూసాము, టామ్ క్యాట్లో ఏ ఆప్షన్స్ మార్చాలో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మావెన్ జాబ్కి వెళ్దాం. మావెన్ జాబ్కి వెళ్తే ఇక్కడ ఇది లాస్ట్ టైం మన మావెన్ జాబ్ 22 మేనే ఫెయిల్ అయింది. ఆ కాంప్యూటర్ ఆప్షన్స్ మిస్ అయ్యాయి, ముఖ్యంగా జేడీకి ఇష్యూ వల్ల మిస్ అయ్యాయి. సో అది ఇప్పుడు మనకు ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు కాన్ఫిగర్లోకి వెళ్ళి ఏం ఆప్షన్స్ ఉన్నాయో మావెన్లో చూద్దాం. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్తే సేమ్ ఉంటుంది. బిల్డ్లోకి వెళ్తే ఇక్కడ మనం స్పెసిఫిక్గా మావెన్ ప్యాకేజ్ అని ఇవ్వాల్సిన పని లేదు. ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇచ్చేసి ఇక్కడ నేను ఏదో పెట్టాను క్లీన్ ఇన్స్టాల్ అని, అదైనా వాడచ్చు, లేకపోతే ప్యాకేజ్ అని పెట్టేసేయచ్చు. అప్పుడు ప్యాకేజ్ కమాండ్ రన్ అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ బిల్డ్ యాక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మన ఫ్రీ స్టైల్ ఏవైతే ఆప్షన్స్ ఇచ్చామో అవి ఆప్షన్స్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే చాట్లో మెసేజ్ చేయండి. సేవ్ బిల్డ్ నౌ. క్లీన్ ఇన్స్టాల్ అంటే మీకు తెలుసు, లోకల్గా ఇన్స్టాల్ చేస్తుంది. ప్యాకేజ్ అంటే వార్ ఫైల్ తయారు చేస్తుంది. యా, 14th బిల్డ్ కూడా సక్సెస్ అయింది. కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్తే గిట్ క్లోన్ అయింది. ఆ తర్వాత ఇది వార్ ఫైల్ జనరేషన్ జరుగుతుంది. బిల్డ్ సక్సెస్ అయింది. దాన్ని తీసుకెళ్ళి మై ఐఫన్ యాప్ అనే కంటెక్స్ట్తో మనకి టామ్ క్యాట్లో కూడా డిప్లాయ్ చేసింది. సో ఆల్రెడీ మనకి మై ఐఫన్ యాప్తో ఫ్రీ స్టైల్ జాబ్ కూడా డిప్లాయ్ చేసింది కాబట్టి మనకు డిఫరెన్స్ తెలియట్లేదు. బట్ దట్స్ ఓకే, ప్రాసెస్ మాత్రం ఎటువంటి జావా అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయాలి, ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పైప్ లైన్. ఇప్పుడు మనం ఏమైతే స్టెప్స్ చేసామో ఫ్రీ స్టైల్లో కానీ మావెన్లో కానీ అవే స్టెప్స్ పైప్ లైన్లో కూడా చేస్తాము. సో పైప్ లైన్ ఏంటంటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ డ్రాప్ డౌన్ని సెలెక్ట్ చేసుకునే పని లేకుండా స్క్రిప్టెడ్ రూపంలో ఒక కోడ్ రూపంలో ఉంటుంది. లాస్ట్ టైం పైప్ లైన్ ఎలాగుంటుందో మనం చూసాము. ఇక్కడ పైప్ లైన్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైప్ లైన్ క్లిక్ చేస్తే మనకి ఈ పైప్ లైన్ కనబడుతుంది. ఇది వెరీ వెరీ బేసిక్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ మీరు ఒకసారి చూస్తే ఇది సింటాక్స్ అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఏ పైప్ లైన్ అయినా సరే పైప్ లైన్తో ఎట్లా స్టార్ట్ అవ్వాలి. సో ఏజెంట్ ఎనీ అంటే జెన్కిన్స్ అనేది ఎటువంటి ఏజెంట్తో సంబంధం లేకుండా ఎక్కడైనా రన్ అవ్వచ్చు అనేది మనం చెప్తున్నాము. అది జెన్కిన్స్లో మాస్టర్ అని స్లేవ్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి తర్వాత చూద్దాము. మాస్టర్ నోడ్లో రన్ అయినా పర్లేదు, స్లేవ్ నోడ్లో రన్ అయినా పర్లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ స్టేజెస్ అంటే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి చూస్తే మనము ఒకే ఒక్క స్టేజ్ మనం డిఫైన్ చేసాము. మల్టిపుల్ స్టేజెస్ మీరు బిగినర్లో ఉన్నారు కాబట్టి అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ పడతారని చెప్పేసి ఒకటే స్టేజ్ పెట్టాను. సో బిల్డ్ అండ్ డిప్లాయ్ అనేది ఒకటే స్టేజ్ పెట్టాను. ఇది సింగిల్ స్టేజ్ జెన్కిన్స్ పైప్ లైన్ అనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, వీటన్నిటిని మీరు నోట్బుక్లో రాసుకొని బై హార్ట్ చేయాల్సింది, ఈ పదాలన్నీ మీకు రావాల్సిందే. సింగిల్ స్టేజ్ జెన్కిన్స్ పైప్ లైన్. సో వీటినే మనం మల్టీ స్టేజ్ కింద కూడా రాసుకోవచ్చు.
బట్ మనకి అవసరం లేదు. ఈ స్టెప్స్ దాంట్లో బిఏటి బ్యాట్ అంటే విండోస్లో కమాండ్ ప్రాంప్ట్లో రన్ అవ్వమని చెప్తున్నాము. ఇక్కడ బిఏటి బ్యాట్ బదులు ఎస్హెచ్ అని పెట్టుకుంటే విండోస్లో గిట్ బ్యాష్లో రన్ అవుతుంది. సో బ్యాట్ పెట్టుకోవడమే బెటర్ విండోస్ కాబట్టి. లైనక్స్ అయితే ఎస్హెచ్ పెట్టుకోవాలి. ఇక ఇక ఇక్కడ త్రీ డాట్స్ పెట్టాము ఏంటంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకోవడానికి అది మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ త్రీ డాట్స్ పెట్టాము. ఈ త్రీ డాట్స్ మధ్యలో ఎన్ని కమాండ్లైనా ఎన్ని స్క్రిప్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. అది సపోర్ట్ చేస్తుంది. ఇక అదర్ ఇంపాక్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తామో దాని కరస్పాండింగ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టెప్స్ ఏంటో చూద్దాం. స్టెప్స్ ఏంటి? ఇందాకట్లే పెద్దగా ఏం లేవు. ఆ డయాగ్రామ్ చూపిస్తాను. గిట్ నుంచి క్లోన్ చేసుకోవాలి, మావెన్ ఉపయోగించుకొని బిల్డ్ చేసుకోవాలి, టామ్ క్యాట్లోకి డిప్లాయ్ చేయాలి. చూడండి, గిట్ నుంచి క్లోన్ చేస్తున్నాను, ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నాను, ఆ మావెన్ క్లీన్ ప్యాకేజ్ అనే కమాండ్ వాడుతున్నాను. వాడిన తర్వాత టార్గెట్ అనే ఫోల్డర్లోకి మనకు స్టార్ డాట్ వార్ ఫైల్ క్రియేట్ అవుతాయి కాబట్టి వీటన్నిటిని తీసుకెళ్లి వెబ్ ఆప్స్ అనే ఫోల్డర్లోకి నేను కాపీ చేస్తున్నాను. సో ఏదైతే మనం ఫ్రీ స్టైల్లో వాడామో, ఏదైతే మావెన్లో వాడామో అవే స్టెప్స్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను. ఇప్పుడు బిల్డ్ చేసి చూద్దాం. సేవ్ చేసి బిల్డ్ నౌ. సో మన ఫ్రీ స్టైల్లో కానీ మావెన్లో కానీ ఇచ్చిన ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు. పైప్ లైన్ కాబట్టి సింపుల్గా పైప్ లైన్లో స్టెప్స్ మనం డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది. అవుట్పుట్ మాత్రం మొత్తం రెండింటికి సేమే. గిట్ నుంచి క్లోన్ చేసుకుంటుంది, ఇట్లా వార్ ఫైల్ బిల్డ్ చేస్తుంది, బిల్డ్ అయిన వార్ ఫైల్ తీసుకెళ్ళి టామ్ క్యాట్ లో పెడుతుంది. ఇక్కడ టామ్ క్యాట్ లో పెట్టి ఆ స్టెప్ ఇక్కడ మనకు చూపించలేదు. ఓకే, బట్ ఈ అవుట్పుట్ లో చూపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ లో అయితే అది రన్ అయింది. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మై యాప్ అనే వార్ ఫైల్ అనేది ఆ లొకేషన్ లో ఉంటుంది. అన్నిటికీ మనం అదే వార్ ఫైల్ వాడుతున్నాం కాబట్టి డిఫరెన్స్ అనేది మనకు అర్థం కావట్లేదు. సో యాక్చువల్గా అయితే కాపీ చేస్తే కాపీ అని కూడా పడాలి. ఇక్కడ ఎందుకు పడట్లేదు? బిల్డ్ సక్సెస్. ఓకే, సరే చూద్దాం. మీకు ఏదైనా ఫెయిల్యూర్ వస్తే అప్పుడు చూద్దాం. బట్ కాపీ కమాండ్ అయితే మోస్ట్లీ అదే అనుకుంటున్నాను. కాపీ టార్గెట్. కాపీ కమాండ్ విండోస్ కూడా వాడేది. మాన్యువల్గా ఒకసారి ట్రై చేసి చూద్దాం కమాండ్ ప్రాంప్ట్లో. ఆ డౌట్ మాత్రం మనకెందుకు. సిఎండి కంట్రోల్ వి. ఇది సిస్టమ్ కెనాట్ ఫైండ్ పాత్, ఎందుకంటే టార్గెట్ లొకేషన్ అది తెలియదు కాబట్టి అది ఆ విధంగా ఉంటుంది కాబట్టి. బట్ కాపీ కమాండ్ అయితే రైటే. సో బయటకు అవుట్పుట్ మాత్రం చూపించలేదు అంతే. దట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ రవి ఫోల్డర్లో మనం మావెన్ జాబ్ పెట్టాము. సో ఆ మావెన్ జాబ్ ఆల్రెడీ చూసాం కూడా దానికి అవసరం లేదు. ఇక జెన్కిన్స్లో నెక్స్ట్ జాబ్ టైప్ చూద్దాం. న్యూ ఐటెంకి వెళ్ళండి. వెళ్తే ఏముంది ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, దానికి వెళ్ళే ముందు ఒకసారి గిట్ హబ్లోకి వెళ్దాం. వెళ్తే ఇది మనకున్న గిట్ హబ్ కోడ్ అనమాట. ఈ గిట్ హబ్లో మనము ఫ్రీస్టైల్ కాన్ఫిగర్ చేసాము, మావెన్ కాన్ఫిగర్ చేసాము, పైప్ లైన్ ద్వారా మన జాబ్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసాలో జెన్కిన్స్లో చూసాము. ఇప్పుడు జెన్కిన్స్లో ఇక్కడ జెన్కిన్స్ జాబ్లోని ఏ విధంగా కోడ్ పెడితే, పైప్ లైన్ కోడ్ పెడితే ఎవరైనా మాడిఫై చేసుకోవచ్చు, దానికి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఈ కోడ్ నేను తీసుకొచ్చి నేను గిట్ హబ్లో పెట్టుకుంటున్నాను. గిట్ హబ్లో పెడితే ఎవరు మాడిఫై చేశారు ఏంటి అనేది వాళ్ళ పేరు పడుతుంది కాబట్టి వెంటనే రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి జెన్కిన్స్లో నేను ఇట్లా జెన్కిన్స్ ఫైల్ అనే పేరుతో సేమ్ పైప్ లైన్ ఇక్కడ పెడతాను. చూడండి, యాజ్ ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేశాను. పైన ఏదో డమ్మీ కోడ్ ఉంది, దాన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో కింద ఇది ఏదైతే కోడ్ ఉందో కామెంట్ లేకుండా ఈ కోడ్ మాత్రమే మనం తీసుకొచ్చి పెట్టాలి. అది కూడా దాని పేరేంటి? జెన్కిన్స్ ఫైల్. జెన్కిన్స్ ఫైల్ జే అనేది స్టార్టింగ్ లో అప్పర్ కేస్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ జెన్కిన్స్ ఫైల్ ఎందుకై అంటే మనము ఇక్కడ ఏదైతే కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తామో ఇది మొత్తం ఇక్కడ ఉంటే ఎవరైనా మోడిఫికేషన్ చేయొచ్చు. కాబట్టి అలా చేస్తే ఇన్కరెక్ట్ వాల్యూస్ వస్తాయి కాబట్టి, లేదా తప్పులు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను తీసుకొచ్చి గిట్ హబ్లో పెట్టుకున్నాను. మరి దీని నుంచి ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అంటే సేమ్ ప్రొసీజరే. ఇక్కడ డైరెక్ట్గా పైప్ లైన్ స్క్రిప్ట్ కాకుండా మనం డ్రాప్ డౌన్లో పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్ఏఎం అని సెలెక్ట్ చేసుకోవాలి. పైన పైప్ లైన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని ఉద్దేశం ఏంటంటే
మనం ఏదైతే స్క్రిప్ట్ అనేది గిటబ్ లో పెట్టుకోకుండా ఇక్కడనే రన్ చేసుకోవచ్చు. పైప్లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్సిఎం అంటే మనం గిట్ నుంచి తెచ్చుకునే యూఆర్ఎల్ మనకి ఇస్తే అది పిక్ చేసుకుంటుంది. గిట్ హబ్ అనేది మనం పబ్లిక్ గా క్రియేట్ చేసిన యూఆర్ఎల్ కాబట్టి దాని క్రెడెన్షియల్స్ ఏమీ అడగట్లేదు. దాని బ్రాంచ్ మాస్టర్ కాబట్టి అదే ఉంచాము. ఆ తర్వాత ఇంకా కింద స్క్రోల్ చేస్తే మాస్టర్ బ్రాంచ్ లో జెన్కిన్స్ ఫైల్ అనే పేరు ఉంది కాబట్టి అది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు సేవ్ కొడతాను. ఇప్పుడు బిల్ నా కొడితే మనకి సేమ్ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. ఏముంటుంది, ఇక్కడ కామెంట్ పెట్టి ఎట్ పెట్టేసరికి దానికి అది నచ్చలేదు. కాబట్టి నేను అది ఎర్రర్ రాదేమో అనుకున్నాను. సరే, దాన్ని కూడా మనం తీసేద్దాం అడ్డం లేకుండా. అది ఎప్పుడు ప్రాక్టీస్ కోసం చేసినట్టుంది. ఇప్పుడు నేను దాన్ని కూడా తీసేసాను. తీసేసి జెన్కిన్స్లోకి వచ్చి పైప్లైన్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి బిల్డ్లో క్లిక్ చేశాను. చూద్దాం ఇప్పుడు ఏం జరిగిద్దో. మోస్ట్లీ సక్సెస్ అవ్వాలి. ఇప్పుడైతే ఎంతసేపు పట్టిందంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఎస్, బిల్డ్ సక్సెస్ అయింది. ఏం జరిగింది, ఇందాకట్లాగా గిట్ నుంచి క్లోన్ చేసుకుంది, ఆ ఫోల్డర్లోకి వెళ్ళి బిల్డ్ చేసింది, తర్వాత టామ్ క్యాట్లోకి డిప్లాయ్ చేసింది. సో ఇది సింగిల్ బ్రాంచ్ పైప్లైన్ అంటారు, లేదా సింపుల్ గా పైప్లైన్ అని చెప్పొచ్చు. సింగిల్ బ్రాంచ్ అని ఎందుకనంటే గిట్హబ్ లో ఉన్న మాస్టర్ బ్రాంచ్ ని మాత్రమే మనం వాడాం కాబట్టి సింగిల్ బ్రాంచ్. సో మనం ఇందాక జెన్కిన్స్ లో వేరే ఆప్షన్ చూసాం, ఏంటి, మల్టీ బ్రాంచ్ పైప్లైన్. ఇప్పుడు దాని సంగతి ఏంటో చూద్దాం. న్యూ ఐటెంలోకి వెళ్ళి మల్టీ బ్రాంచ్ పైప్లైన్ సెలెక్ట్ చేసుకొని పైన ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. నేను మల్టీ బ్రాంచ్ పైప్లైన్ ఇస్తున్నాను, ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుందని. యా. సో ముందు సేవ్ కొడదాం, ఆ తర్వాత మనం కాన్ఫిగర్ చేద్దాం. ఇది మల్టీ బ్రాంచ్ పైప్లైన్ జాబ్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు దాన్ని కాన్ఫిగర్ చేస్తాను. కాన్ఫిగర్లో మనకి గిట్ యూఆర్ఎల్ ఇవ్వాలి కాబట్టి యాడ్ సోర్స్ మీద క్లిక్ చేసి గిట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. కింద గిట్ హబ్ అని కూడా ఉంది, అదైనా ఇవ్వచ్చు. సో నేను జెన్కిన్ గిట్ హబ్లోకి వెళ్ళి ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని రిపాజిటరీ ఇచ్చాను. క్రెడెన్షియల్స్ అవసరం లేదు కాబట్టి ఇవ్వట్లేదు. ఇక మిగతా ఆప్షన్స్ ఏం అవసరం లేదు. సేవ్. ఎప్పుడైతే మన యూఆర్ఎల్స్ సేవ్ కొడతామో అది మన గిట్హబ్ యొక్క రిపాజిటరీని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేస్తే ఏం తెలిసింది దానికి, జెన్కిన్స్లో ఒకటే బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్. అందులో జెన్కిన్స్ ఫైల్ ఒకటే ఉంది. దాన్ని తీసుకొని అది జాబ్ అనేది క్రియేట్ చేసి రన్ చేస్తుంది కూడా. ఇప్పుడు చూడండి, మాస్టర్ అనే బ్రాంచ్ మీద ఒక జాబ్ అదే క్రియేట్ చేసి దాన్ని రన్ చేసి మనకి రెడీగా ఉంచింది అనమాట. మల్టీ బ్రాంచ్ పైప్లైన్ యొక్క ఫెసిలిటీ అదే అనమాట. ఎన్నైతే బ్రాంచెస్ ఉంటాయో అది దాంట్లో జెన్కిన్స్ ఫైల్ అనే పేరుతో ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనకు అది జాబ్ క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు అదేంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. మాస్టర్ నుంచి నేను ఫీచర్ స్లాష్ డెవలప్ అనే బ్రాంచ్, డెవ్ అనే బ్రాంచ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఫీచర్ స్లాష్ డెవ్ అని. అందులో జెన్కిన్స్ ఫైల్లో నేను కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటాను. ఏంటి, ఇక్కడ ఎకో స్క్రిప్ట్ కంప్లీటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు కావాల్సిన మోడిఫికేషన్ నేను చేసుకొని సేవ్ చేసుకొని అదే బ్రాంచ్ కమిట్ చేసుకున్నాను. ఇప్పుడు జెన్కిన్స్ లోకి వచ్చి నేను స్కాన్ మల్టీ బ్రాంచ్ పైప్లైన్ నవ్ అని కొట్టాను. దాని ఉద్దేశం ఏంటంటే గిట్హబ్ లో సోర్స్ కోడ్ లో ఉన్న మల్టీ బ్రాంచ్ పైప్లైన్ నువ్వు స్కాన్ చేయమని. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మల్టీ బ్రాంచ్ పైప్లైన్ డెవ్ వన్ అనేది పిక్ చేసుకుంది. అంటే కొత్త బ్రాంచ్ గిట్హబ్ లో నేను క్రియేట్ చేశా కాబట్టి దాన్ని పిక్ చేసుకొని దాన్ని బిల్డ్ చేయటం మొదలుపెట్టింది. అది బిల్డ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో మల్టీ బ్రాంచ్ ఫెసిలిటీ ఏంటంటే ఎన్నైతే బ్రాంచెస్ ఉంటాయి గిట్హబ్ లో అన్నిట్లో ఎక్కడెక్కడైతే జెన్కిన్స్ ఫైల్ ఉంటుందో వాటన్నిటిని పిక్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసి చూపిస్తుంది మనకు. ఒకవేళ జెన్కిన్స్ ఫైల్ లేదనుకోండి, అప్పుడు అది ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే దానికి మెయిన్ జెన్కిన్స్ ఫైల్ అంటే ఏమీ లేదు. మనం ఏదైతే పైప్లైన్ కోడ్ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఒక ఫైల్లో పెడతామో ఆ ఫైల్ పేరే జెన్కిన్స్ ఫైల్. జెన్కిన్స్ ఫైల్ స్టార్టింగ్ లెటర్ జే అనేది
క్యాపిటల్లో ఉంటుంది. సో ఈ జెన్కిన్స్ ఫైల్లో మనకు టూ టైప్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. దీన్ని గ్రూవీ కోడ్ అంటారు. రెండు రకాల కోడ్ ఉంటుంది. ఒకటి డిక్లరేటివ్ పైప్ లైన్ అంటారు, ఇంకొకటి స్క్రిప్టెడ్ అంటారు. ఇప్పుడు మనం చూసేది మనకి డిక్లరేటివ్ అన్నమాట. అంటే డిక్లరేటివ్ అంటే మోస్ట్లీ సింటాక్స్ బేసిస్ గా వెళ్తుంది. స్క్రిప్టెడ్ పైప్ లైన్ అంటే మనం ఇందులో మల్టిపుల్ రకాల స్క్రిప్ట్స్ ని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. దాని ఉద్దేశం ఏంటంటే పైథాన్ స్క్రిప్ట్ ని రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, షెల్ స్క్రిప్ట్ ని రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, గ్రూవీ స్క్రిప్ట్ ని కూడా కస్టమైజ్ చేసి రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అది స్క్రిప్టెడ్ పైప్ లైన్ అంటారు. అది కొంచెం ఎక్స్ట్రా స్టెప్స్ మనం పాటించాల్సి ఉంటుంది, బట్ ఇంతవరకు ముందు ప్రాక్టీస్ చేయండి. ఇక దాన్ని కూడా చెప్పాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పైప్ లైన్ జాబ్ చూసాము. జెన్కిన్స్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది కూడా చూసాము. జెన్కిన్స్ ఫైల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూసాము. మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ కూడా మనం చూసాము. మల్టీ స్టేజ్ పైప్ లైన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను ఫీచర్ ఫ్లాష్ డెవ్ 1లో ఇక్కడ చూస్తే ఏముంది, ఇందాక చెప్పినట్టు ఎన్ని స్టేజెస్ అయితే ఉంటాయో అన్ని స్టేజ్ పైప్ లైన్ అని మనం పిలవచ్చు. ఇక్కడ సింగిల్గా ఉంది కాబట్టి సింగిల్ స్టేజ్. ఇప్పుడు దీన్ని నేను మల్టీ స్టేజ్ కింద మారుస్తున్నాను, అంటే ఇంకొక స్టేజ్ కింద దీన్ని తెచ్చుకుంటున్నాను. ఫ్లవర్ బ్రాకెట్స్ చూసుకొని పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బిల్డ్ డిప్లాయ్ అయిపోయింది కాబట్టి నేను టెస్టింగ్ స్టేజ్ వాడుకుంటాను. టెస్టింగ్ లో ప్రస్తుతానికి అయితే కమాండ్స్ ఏమీ లేవు కాబట్టి నేను సింపుల్ గా ఎక్కువ కమాండ్ ఆడతాను. టెస్టింగ్ ద లైన్ అని. ఓకే, చూడండి, ఫ్లవర్ బ్యాగ్ స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ఇది ఎండింగ్ ఉంది, దీని స్టార్టింగ్ ఎక్కడ ఉంది, దీని స్టార్టింగ్ ఎక్కడ, దీని ఎండింగ్ ఉంది. ఆ విధంగా ప్రాపర్ గా చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మళ్ళీ మనం ఈ స్టేజెస్ ని ఎన్నైనా ఎలా పెంచుకుంటే పోవచ్చు. ఇక్కడ టెస్ట్ వెరిఫై అని పెట్టుకుందాం. వెరిఫైయింగ్ ద పైప్ లైన్ సింటాక్స్ ఏదో తప్పు ఉంటుంది, స్పెల్లింగ్, దట్స్ ఓకే. అట్లా మల్టిపుల్ స్టేజెస్ నేను పెట్టుకొని కమిట్ చేశాను. ఏ బ్రాంచ్లో కమిట్ చేశాను? feature/dev1 కమిట్ చేశాను. ఇప్పుడు జెన్కిన్స్లోకి వెళ్ళి నేను జస్ట్ రీలోడ్ చేసి ఫీచర్ డెవ్లో చేశా కాబట్టి దాన్ని నేను మళ్ళీ బిల్ నవ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? మల్టిపుల్ స్టేజెస్ పెట్టాం కాబట్టి ఆ స్టేజెస్ కూడా మనకు రన్ అవుతాయి. చూడండి, జెన్కిన్స్ క్లోన్ అయింది, ఇక్కడ టెస్టింగ్ ద పైప్ అనే స్టేజ్ రన్ అయింది, వెరిఫైయింగ్ ద పైప్ అనే స్టేజ్ కూడా రన్ అయింది. అది మల్టిపుల్ స్టేజెస్ అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి ఇది మల్టీ స్టేజ్ పైప్ లైన్ అని పిలవచ్చు అన్నమాట. ఓకే, సో ఇంతవరకు మనం జెన్కిన్స్ లో మల్టిపుల్ జాబ్స్ ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో చూసాము. వీటిని 100% మీరు భర్తీ చేయాల్సింది, ఎందుకంటే ఇవి అంత ఇంపార్టెంట్. వీటిని బేస్ కాన్సెప్ట్ కింద ఫ్యూచర్ లో ఆటోమేషన్ లో మనం వాడతాము. ఇక యాడింగ్ ది న్యూ నోడ్ ఇన్ జెన్కిన్స్, ఒక కొత్త నోడ్ ని జెన్కిన్స్ లో ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. అయితే దానికంటే ముందు ఆ, ఒక టర్మినాలజీ చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ బేసిక్స్ వస్తేనే డెవలప్మెంట్ ఏ విధంగా ఈజీగా ఉంటుందో, అదే విధంగా డెవాప్స్ బేసిక్స్ వస్తేనే, క్లౌడ్ బేసిక్స్ వస్తేనే మన రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేయాలన్నా సులువు అవుతుంది. మెషిన్ లెర్నింగ్ లో వర్క్ చేయాలన్నా, డేటా సైంటిస్ట్ కింద వర్క్ చేయాలన్నా ఇవన్నీ బేసిక్స్ రావాల్సిందే. లేకపోతే అప్పుడైనా మీరు స్ట్రగుల్ అవుతారు. రేపటి రోజున మీరు డెవాప్స్ మీద జాబ్ చేసినా చేయకపోయినా సరే ఇవి మాత్రం ఇంకా స్ట్రాంగ్ బేసిక్స్ గా మీకు ఉపయోగపడతాయి. వీటిని అందుకే అంత స్ట్రాంగ్ గా మిమ్మల్ని బట్టి చేయమని చెప్తున్నాను. కెరీర్ లో, ఐటీ కెరీర్ లో ఏ ఫీల్డ్ మీరు ఉన్నప్పుడు కూడాను ఇవి మాత్రం స్టాండర్డ్ బేసిక్స్ అన్నమాట. ఓకే, జెన్కిన్స్ లో ఇప్పుడు మనం కొత్త నోడ్ ని యాడ్ చేద్దాం. నోడ్ అంటే ఏంటి, ఎందుకు నోడ్ యాడ్ చేయాలని ఇప్పుడు చూద్దాం. జెన్కిన్స్ లో మనకు మాస్టర్ నోడ్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఎటువంటి జాబ్స్ అయినా మనం ఎక్కడైతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని మాస్టర్ నోడ్ అంటారు. దాని మీదే అన్ని జాబ్స్ రన్ అవటం వల్ల లోడ్ ఎక్కువైపోతుంది. అందుకే మనము వేరే సర్వర్ అంటే వేరే నోడ్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ జాబ్స్ అన్నిటిని వేరే నోడ్ మీద రన్ చేసుకుంటే జెన్కిన్స్ మాస్టర్ నోడ్ మీద బర్డెన్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు జెన్కిన్స్ మాస్టర్ నోడ్ ఫ్రీగా ఉంటుంది. లోడ్ అనేది తగ్గుతుంది కాబట్టి జెన్కిన్స్ మాస్టర్
ఈజీగా రన్ అవడానికి, పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండటానికి బాగుంటుంది. సో జెన్కిన్స్ లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మాస్టర్ స్లేవ్ అంటారు. అంటే మాస్టర్ అనేది ఎక్కడైతే మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని మాస్టర్ అంటాము. స్లేవ్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన జాబ్స్ ని అక్కడ రన్ చేసుకోవడానికి వాడతాము అనమాట. సో మాస్టర్ అనే మాస్టర్ ఎక్కడైతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తామో, స్లేవ్ అని లేదా ఏజెంట్ అని లేదా వర్కర్ అని ఈ మూడు పదాలతో దేనితోనైనా మనం పిలవచ్చు. స్లేవ్ అనొచ్చు, వర్కర్ అనొచ్చు, నోడ్ అనొచ్చు. సో ఓ ఇది సో ఇది యా. సో కొత్త నోడ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే జెన్కిన్స్ హోమ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మేనేజ్ జెన్కిన్స్ అనేది వాడచ్చు మీరు. లేదా కొన్ని జెన్కిన్స్ వర్షన్స్ లో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో సెట్టింగ్స్ బటన్ ఇస్తున్నాడు, దాన్నైనా వాడచ్చు. మనం మోస్ట్లీ మేనేజ్ జెన్కిన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని వాడదాము. ఇక్కడ నోట్స్ అని ఉంది కదా, ఈ నోట్స్ వాడాలి. దాన్ని క్లిక్ చేసి న్యూ నోడ్ అని సెలెక్ట్ చేసుకొని నోడ్ నేమ్ ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు నోడ్ నేమ్ కి. నేను ఆల్రెడీ ఏదో ఇక్కడ ఏం లేదా సరే, విండోస్, నేను విండోస్ లోనే లోకల్ గా పెట్టుకున్నాను కాబట్టి విండోస్ లోకల్ నోడ్ అని పెట్టుకున్నాను. టైప్ పర్మనెంట్ ఏజెంట్, క్రియేట్. సో ఇక్కడ మీరు మాస్టర్ ఏం మార్చాల్సిన పని లేదు. ఒకటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్. అంటే జాబ్స్ రన్ చేసేటప్పుడు ఎన్ని జాబ్స్ ని ప్యారలల్ గా రన్ చేసుకోవాలనే కాన్సెప్ట్ లో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అన్నమాట. 1 పెట్టుకుంటే ఒక జాబే రన్ అవుద్ది, 10 పెట్టుకుంటే 10 జాబ్స్ అయినా సరే మీరు ప్యారలల్ గా రన్ చేసుకోవచ్చు. ఇక రిమోట్ రీడైరెక్టరీ ఏ పేరైనా మీరు తెచ్చుకోవచ్చు. నేను విండోస్ మై లోకల్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. లేబుల్ అనేది విండోసే కాబట్టి నేను విండోసే ఇస్తున్నాను. విండోస్ లోకల్. ఓకే. సేవ్. సేవ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే నోట్స్ లో పైది మనకి వైట్ కలర్ లో ఉంది, ఎటువంటి రెడ్ మార్క్ లేకుండా. అంటే ఇది బిల్ట్ ఇన్ నోడ్, ఎక్కడైతే మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తామో అదనమాట. అందుకే దానికి సంబంధించిన డిస్క్ స్పేస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. విండోస్ లోకల్ నోడ్స్ లో ఇంకా మనము జస్ట్ ఇన్పుట్స్ మాత్రమే ఇచ్చాము, దాన్ని రన్ చేయలేదు కాబట్టి అది రెడ్ కలర్ ఇంటూ మార్క్ లో ఉంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మనకు దాన్ని కనెక్ట్ చేసుకునే ఆప్షన్స్ చూపించింది. రన్ ఫ్రమ్ ఏజెంట్ కమాండ్ లైన్ విండోస్ ఉంది, విండోస్ కాబట్టి ఈ కమాండ్ నేను కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ వాటిని పేస్ట్ చేసి ఎంటర్ కొడతాను. కొడితే లాస్ట్ లో కనెక్టర్ అని వస్తే అప్పుడు మన లోకల్ సిస్టమ్ విండోస్, ఆ తర్వాత జెన్కిన్స్ కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అయింది ఎలా వెరిఫై చేయాలంటే ఈ పేజ్ని రీలోడ్ చేస్తే ఇక్కడ మీకు రెడ్ కలర్ లో ఉన్న స్టేటస్ అనేది కాస్త మనకి వైట్ కలర్ లో వచ్చేసింది. ఓకే. మళ్ళీ ఇక్కడ ఏజెంట్ ఈజ్ కనెక్టెడ్ అని కూడా చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఏజెంట్ లేబుల్తో ఉంటే మనం ఏ జాబ్ అయినా ఈ ఏజెంట్ లోకి రన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రీ స్టైల్లోకి వెళ్ళి కాన్ఫిగర్లో కొడితే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ లో లేబుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాలి. అప్పుడు విండోస్ లోకల్ సేవ్. ఇప్పుడు ఏం జరుగుతుంది బిల్డ్ చేస్తే మనం ఏదైతే నోడ్ కాన్ఫిగర్ చేసామో ఆ నోడ్ లో ఈ జెన్కిన్స్ జాబ్ అనేది రన్ అవుతుంది. మనం ఏంటంటే విండోస్ ని ఇదే ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చే జెన్కిన్స్ ఇదే ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసాము, నోడ్ కూడా ఇదే ల్యాప్టాప్ లో కాన్ఫిగర్ చేసాం కాబట్టి మనకు డిఫరెన్స్ అనేది పెద్దగా తెలియదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇన్స్టాలేషన్ అనేది ఎక్కడో చేస్తారు. జెన్కిన్స్ సర్వర్స్ లో, లైనక్స్ సర్వర్స్ కావచ్చు, విండోస్ సర్వర్స్ కావచ్చు, నోడ్స్ అనేది ఇంకొక వేరే లొకేషన్స్ లో ఉంటాయి. అప్పుడు లోడ్ అనేది మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి బిల్డింగ్ రిమోట్లీ విండోస్ లోకల్ అని చెప్పింది అనమాట. ఇప్పుడు దీని యొక్క వర్క్ స్పేస్ కూడా మారిపోతుంది. సో అలా అనమాట. సో ఆ విధంగా విండోస్ లో మనము నోడ్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు జెన్కిన్స్ లో. ఈ పదాలు కొన్ని వినటానికి అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ గా ఉన్నా సరే దట్స్ ఓకే. మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఫస్ట్ టైం కాబట్టి అదేగా విధంగా ఉంటుంది. ఇక జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు. మనం జెన్కిన్స్ ని మనం గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒక exe ఫైల్ కానీ ఎంఎస్ఏ ఫైల్ కానీ ఈ విధంగా తెచ్చుకొని డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసాము. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి జెన్కిన్స్ యొక్క వార్ ఫైల్ ని మనం తెచ్చుకుందాం. అదేంటి ఇప్పుడు చూద్దాం. డౌన్లోడ్ జెన్కిన్స్. మళ్ళీ అదే పేజ్ మన డౌన్లోడ్కి వెళ్తే ఇక్కడ చూడండి జనరిక్ జావా ప్యాకేజ్ డాట్ వార్ అని ఉంది.
ఇది 2.504. ఇక్కడ జనరిక్ జావా పర్ ప్యాకేజ్ డాట్ వారు 2.511. ఇది లేటెస్ట్ బిల్డ్, ఇది స్టేబుల్ బిల్డ్. సో ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అది మనకు డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే వార్ ఫైల్. అంటే ఇప్పుడు మనం వార్ ఫైల్ మీరు ఎక్కడ కనపడ్డా అది వెబ్ ఆర్కైవ్, అంటే జావాతో డెవలప్ చేయబడింది కాబట్టి దాన్ని టామ్ క్యాట్ లోకి మనం పెట్టేసుకుంటే జెన్కిన్స్ టామ్ క్యాట్ నుంచి రన్ అవుతుంది అనమాట. మనము శాంపుల్ యాప్ డాట్ వార్ అనే ఫైల్ని ఏదైతే విధంగా టామ్ క్యాట్ లో పెట్టామో అదే విధంగా ఈ జెన్కిన్స్ డాట్ వార్ని కూడా టామ్ క్యాట్ లో పెట్టుకుంటే బ్రౌజర్లో మనం జెన్కిన్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేంటో చూద్దాం. ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. మన ఫస్ట్ మెథడ్ ఏంటి? జెన్కిన్స్ ని మనం ఇక్కడ చూడండి, ఈ కింద ఏ విండోస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి .msc ఫైల్ డౌన్లోడ్ అయిన మనకి డౌన్లోడ్స్ లెక్క చూపిస్తాను మీకు అది. లాస్ట్ టైం మనం చేసిన చూడండి ఇక్కడ, ఇది జెన్కిన్స్ ఇన్స్టాలర్, విండోస్ ఇన్స్టాలర్ ఫైల్. దీన్ని డబుల్ క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు వార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాము. ఎలా డౌన్లోడ్ చేసుకున్నాము? జనరిక్ జావా ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తే వార్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఇప్పుడు టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేద్దాం. సో టామ్ క్యాట్ లో చేయాలని మీకు తెలుసు. ఆ వార్ ఫైల్ ని ఏ విధంగా చూజ్ చేసుకోవాలో. ఇప్పుడు దాన్ని చూజ్ చేసుకుందాం. కిందకి వెళ్ళి చూస్ ఫైల్లోకి వెళ్ళి ఎక్కడైతే డౌన్లోడ్స్ లో మనము జెన్కిన్స్ ని డౌన్లోడ్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ అని కొడితే ఇప్పుడు జెన్కిన్స్ అనేది టామ్ క్యాట్ బేస్ మీదుగా రన్ అవుతుంది. ప్రస్తుతానికి సైట్ కెనాట్ బి రీచ్ అంటుంది. అదేంటో మనం సి డ్రైవ్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ లో అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ లో టామ్ క్యాట్ వెబ్ యాప్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనం జెన్కిన్స్ అని చూడాలి. ఇక్కడ జెన్కిన్స్ ఎందుకు ఇంకా రాలేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రొసీజర్ మాత్రం అదే లాస్ట్ టైం మనం ఏదైతే చేసామో అదే అనమాట. లోకల్ హోస్ట్ 9090 మేనేజర్ యాప్. ఇందులో జెన్కిన్స్ రాలేదా? రాలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకు రాలేదో చూద్దాం. డిప్లాయ్. ఎందుకు ఈ విధంగా రావట్లేదు? కాబట్టి ఏం చేద్దామంటే, యాక్చువల్గా ఇది రావాలి. అది జెన్కిన్స్ వార్ ఫైల్ సైజ్ ఎక్కువ ఉందని రావట్లేదేమో. బట్ ప్రాబ్లం లేదు. మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ జెన్కిన్స్ డాట్ వార్ ఫైల్ని అలా కాపీ చేసుకొని ఆ, మనం తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేసుకోవచ్చు సి డ్రైవ్లోకి. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్, సాఫ్ట్వేర్ ఫౌండేషన్, టామ్ క్యాట్, వెబ్ యాప్స్. వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను దీంట్లో పేస్ట్ చేశాను. ఇది రీఫ్రెష్ చేయడానికి ఇక్కడ లేదనుకుంటా. సరే, ఒక ఫోల్డర్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వద్దాం. జెన్కిన్స్ డాట్ బార్ ఉంది. ఇక్కడ చూడండి, జెన్కిన్స్ ఫోల్డర్ అనేది ఇప్పుడే ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎక్స్ట్రాక్ట్ అయితే మనం టామ్ క్యాట్ లో ఓపెన్ చేసుకోవచ్చు. మేనేజర్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ చూద్దాం. చూడండి, జెన్కిన్స్ అనేది మనకి వచ్చేసింది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఏమని చెప్తుంది? హెచ్టిటిపి స్టేటస్ 404 నాట్ ఫౌండ్. జెన్కిన్స్ అనేది కొంచెం హెవీది కాబట్టి లోడ్ అవడానికి టైం పడుతుంది. ప్లస్ ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు దాన్ని మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే ఏముంటుంది? ఏదో సంథింగ్ జరుగుతుంది. ఓకే, ఏమంటే స్టార్టెడ్ అప్లికేషన్ అంటే కాంటెక్స్ట్ బాత్ జెన్కిన్స్ అనేది స్టార్ట్ అయిందంట. మనం దాన్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చిందా? మనకి జెన్కిన్స్ ఎంఎస్ఏ ఫైల్ కానీ ఎక్సీ ఫైల్ లాగా ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే ఇదే మనకి ఫస్ట్ టైం వచ్చేది అనమాట. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా వచ్చింది. సో మనం ఏంటి ఉపయోగం టామ్ క్యాట్ లో చేసుకోవడం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసినాం అంటే, దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒకటే పని మల్టిపుల్ గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అనమాట. కాకపోతే ఎక్కువ మంది టామ్ క్యాట్ లోనే జెన్కిన్స్ అని డిప్లాయ్ చేసి చూసుకుంటారు. ఎందుకంటే ఆ విధంగా అయితే ట్రబుల్ షూట్ చేయడానికి, రీస్టార్ట్ చేయడానికి అన్నిటికీ ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తారన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ టామ్ క్యాట్ లోనే జెన్కిన్స్ ని చేస్తారు. ఈ సర్వీస్ ప్రొఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? సర్వీస్ ప్రొఫైల్స్, లోకల్ సర్వీస్, కంటిన్యూ, డాట్ జెన్కిన్స్. ఇక్కడ డాట్ జెన్కిన్స్ వచ్చింది. సీక్రెట్స్, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్, పేస్ట్, కంటిన్యూ. సో
ఇక్కడ పాస్వర్డ్ సేవింగ్ ఏం అవసరం లేదు, ఫస్ట్ టైం ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఇక ఈ ప్రొసీజర్ అంతా జెన్కిన్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇనిషియల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి మీకు తెలుసు కాబట్టి ఇక ఆ పార్ట్ నేను స్కిప్ చేస్తున్నాను. సో ఏంటి ప్రొసీజరు? ఫస్ట్ది ఎంఎస్ఐ ఆర్ ఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవటము. సెకండ్ది టామ్ క్యాట్లో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లో డిప్లాయ్ చేసుకోవటం. ఇక రెండు ప్రొసీజర్లు అయిపోయాయి. ఇక మూడో ప్రొసీజర్ ఏంటంటే మనకి జావా లోకల్గా ఉంటే చాలు, అక్కడ జెన్కిన్స్ వార్ ఫైల్ ఈ విధంగా మనం రన్ చేసుకోవచ్చు. జెన్కిన్స్ వార్ అనే కదా ఎటువంటి వార్ అయినా చేసుకోవచ్చు. సో ఇది మూడో ప్రొసీజర్. ఇంకొక కొత్త కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్తాను. ఇక్కడ దాన్ని పేస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ జెన్కిన్స్ నేను 9080 అనే కొత్త పోర్ట్ మీద రన్ చేస్తున్నాను. హలో హలో చేస్తే యా, ఇప్పుడు మనకి 9080 జెన్కిన్స్ అనేది 9080 ఆల్రెడీ యూజ్ ఉన్న పోర్ట్ ఇస్తే ఓపెన్ అవ్వదు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక కొత్త జెన్కిన్స్ ఇన్స్ట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది మూడో రకం అనమాట. ఏం చేశాను నేను? ఏం లేదు, ఎక్కడైతే జెన్కిన్స్ డాట్ వార్ ఫైల్ని డౌన్లోడ్ చేశానో ఆ లొకేషన్కి వెళ్ళి ఈ కమాండ్ రన్ చేశాను. సో ఏం చెప్తున్నానంటే జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అనేది మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు, 3 వేస్లో అని చూపిస్తున్నాను అంతే. ఇక ఇంకొక 5 మినిట్స్లో మన సెషన్ అయిపోతుంది. క్రాన్ ట్యాబ్ షెడ్యూలింగ్ మన లాస్ట్ టైం చూసాము. ఇప్పుడు గిటాబ్ నుంచి సోర్స్ కోడ్ ఎస్టిఎం పోలింగ్ అనేది ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు మన జెన్కిన్స్ ఏది ఉంది, రన్నింగ్లో ఇది ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్ళి ఫ్రీ స్టైల్లోకి వెళ్ళి కాన్ఫిగర్లోకి వెళ్ళి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనం లాస్ట్ టైం క్రాన్ ట్యాబ్ ఎక్కడ పెట్టాము, బిల్డ్ పీరియాడిక్ లో పెట్టి అన్ని స్టార్ 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 ఇట్లా పెట్టాము. ఇలా పెట్టడం వల్ల ప్రతి ఒక్క మినిట్కి జెన్కిన్స్ జాబ్ మనతో సంబంధం లేకుండానే రన్ అయింది. ఇప్పుడు అలా కాకుండా కింద ఇంకో ఆప్షన్ చూడండి, పోలెస్సియం. పోలెస్సియం అంటే ఏంటంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ని ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అని. అంటే మన గిటాబ్ లో ఎటువంటి కోడ్ చేంజెస్ ఉంటే, అంటే డెవలపర్ ఎవరైనా వచ్చి గిటాబ్ సోర్స్ కోడ్ లో మాడిఫై చేస్తే అది వెంటనే ఇక్కడ నుంచి ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఇంకొక డిఫరెంట్ ఆప్షన్. అది ఇచ్చేసి సేవ్ కొట్టేసేయండి. ఇప్పుడు ఏం చేసి జెన్కిన్స్ ప్రతి ఒక్క మినిట్కి ఈ గిట్హబ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, గిట్హబ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా చెక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము చెక్ చేయడంలో బెనిఫిట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఏమైనా కోడ్ చేంజెస్ ఉంటే వెంటనే అది బిల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ, ఇక్కడ జెన్కిన్స్ ఫైల్లో కానీ లేదా రీడ్మీ ఫైల్లో కానీ దేంట్లోనే సరే మీరు మోడిఫికేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి శాంపుల్ మోడిఫికేషన్ అని రాశాను, రాసి కమిట్ చేశాను. కమిట్ మాస్టర్ ప్లాన్స్కి డైరెక్ట్గా చేశాను. చేసి ఇప్పుడు జస్ట్ వెయిట్ చేస్తాను. నేను ఇక్కడ ఫ్రీ స్టైల్ జాబ్కి వచ్చేసి ఒక 1 or 2 మినిట్స్లో జెన్కిన్ చేంజ్ చేస్తుంటే గిట్హబ్లో చేంజెస్ ఉన్నాయని గమనించి ఈ జాబ్ని అదే రన్ చేస్తుంది. ఇలా ఎప్పుడైతే మనం గిట్హబ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో చేంజెస్ చేస్తామో ఆటోమేటిక్గా జెన్కిన్స్ అది ఐడెంటిఫై చేసి కోడ్ని, లేటెస్ట్ కోడ్ని క్లోన్ చేసుకొని మావిని ఉపయోగించుకొని బిల్డ్ చేసుకొని డిప్లాయ్ వస్తాయి. దీన్నే ఎండ్ టు ఎండ్ సిఐసిడి ఆటోమేషన్ అంటారు. అంటే ఎండ్ టు ఎండ్ డెవలపర్ కానీ డెవాప్స్ పర్సన్ కానీ ఒకసారి పైప్ లైన్ సెటప్ చేసిన తర్వాత మళ్ళీ ఏలు పెట్టాల్సిన పని లేకుండా ఆటోమేటిక్ గానే జెన్కిన్స్ అనేది రన్ అవుతుంది జాబ్. ఇప్పుడు మీరు చూడండి, లైన్ నెంబర్ 40 బిల్డ్ అనేది మనం ఏం చేయకుండానే జెన్కిన్స్ బిల్డ్ అనేది రన్ అవుతుంది. ఎందుకు రన్ అయింది? జెన్కిన్స్ అనేది గిట్హబ్లోకి వెళ్ళి చెక్ చేసుకొని చేంజెస్ ఉన్నాయని చెప్పేసి బిల్డ్ చేసి డిప్లాయ్ చేసేసింది అనమాట. ఇదే ఆటోమేటిక్ సిఐసిడి డిప్లాయ్మెంట్ అని అంటారన్నమాట. ఒకసారి మనం ఏలు కూడా పెట్టాల్సిన పని లేదు, ఇలాంటి ఆప్షన్స్ షెడ్యూల్ చేసి వదిలేస్తే చాలు. ఈ పోలీస్ అనేది గిట్ హబ్ మీద లోడ్ ఎక్కువ పెడుతుంది, ఎందుకంటే ప్రతిసారి జెన్కిన్స్ వెళ్ళి గిట్ హబ్ని చేంజెస్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది కాబట్టి గిట్ హబ్ మీద లోడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆప్షన్ కొంత తక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక మిగతా ఆప్షన్స్ ఏమున్నాయంటే ట్రిగ్గర్ బిల్డ్స్ రిమోట్లీ. ఏదైనా స్క్రిప్ట్ ఉపయోగించుకొని బిల్డ్ మనం ట్రిగ్గర్ చేసుకోవచ్చు. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రొవైడ్స్ బిల్డ్ అంటే ఒక జెన్కిన్ జాబ్ రన్ అయిన తర్వాత ఇంకో జాబ్ రన్ చేసుకోవచ్చు. ఆ, తర్వాత గిటాబ్ హుక్ ట్రిగ్గర్ ఫర్ గిట్ ఎస్ఎం పోలింగ్. దీని ఉద్దేశం ఏంటంటే ఈ జెన్కిన్స్ నుంచి మనము గిటాబ్కి వెళ్ళి
అక్కడ చేంజెస్ ఉన్నాయో లేదో చూడటం కాకుండా గిటాబే నా దగ్గర ఈ డెవలపర్ మాడిఫై చేశాడని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మనం ట్రిగ్గర్ అనేది జెన్కిన్స్ కి పంపించడం అనమాట. అంటే గిటాబ్ నుంచే ట్రిగ్గర్ అనేది జెన్కిన్స్ కి కాన్ఫిగర్ చేయడం. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు, అడ్వాన్స్ కాన్సెప్ట్స్. సో జస్ట్ ఉన్నాయని మీకు చెప్తున్నానండి. ఇక ఈ రోజు చెప్పిన పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ సోనార్ క్యూబ్ ఏదైతే ఉందో జస్ట్ డౌన్లోడ్ చేయండి. సోనార్ క్యూబ్ అంటే మన సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేయడానికి ఉపయోగిస్తారు. డౌన్లోడ్ సోనార్ ట్యూబ్ అని కొట్టండి, ఈ విధంగా వస్తుంది. దాన్ని ఇక్కడ కమ్యూనిటీ బిల్డ్ మాత్రమే ఫ్రీ అనమాట, కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచండి. డౌన్లోడ్ చేసుకుని అట్లా ఉంచండి. ఇన్స్టాలేషన్ మీకు కుదరదు, ఎందుకంటే జిప్ ఫైల్ ఉంటుంది అది. లేదంటే అది చూపిస్తాను, డౌన్లోడ్స్లోకి వెళ్దాం. యా, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. దాంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్కడైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఎక్స్ట్రా టైం పెట్టేశాను. సోనార్ క్యూబ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాము. ఇది మన యొక్క జావా కోడ్ని ఏదైనా బగ్స్ ఉన్నాయా లేదా అని కోడ్ స్కానింగ్ చేయడానికి వాడతారు. సో ఇది ఎంఎస్ఐ లేదా ఈఎక్స్ఐ అంటే ఇన్స్టాలేషన్ ఫార్మాట్లో ఉండదు. ఇది జిప్ ఫైల్ కాబట్టి దాని యొక్క బ్యాట్ ఫైల్ని రన్ చేసుకోవటం అనుకుంటున్నాను. సరే చూద్దాం అది ఎలా ఉందో. యా, ఏ విధంగా, ఎస్, దీన్ని ఇక్కడ విండోస్కి ఫార్మాట్ x64. ఈ సోనార్ సర్వీస్ స్టార్ట్ సోనార్ ఈ రన్ చేస్తే సరిపోతుంది. బట్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో యా, ఈ ఓవరాల్ గా మనం ఏం చెప్పామంటే ఈరోజు ఫ్రీ స్టైల్, ఆ తర్వాత మావెను, ఆ తర్వాత పైప్ లైన్, ఆ తర్వాత మల్టీ బ్రాంచ్ పైప్ లైన్, ఆ తర్వాత వీటన్నిటిని ఉపయోగించుకొని సోర్స్ కోడ్ ని ఆటోమేటిక్ గా మనం ఏలు పెట్టకుండానే టామ్ క్యాట్ లోకి డిప్లాయ్ ఏ విధంగా చేయాలో చూసాము. అంటే డెవలపర్ కానీ డెవాప్స్ పర్సన్ తో పని లేకుండా ఆటోమేటిక్ గా కోడ్ అనేది చేంజెస్ జరిగిన తర్వాత సిఐసిడి ప్రాసెస్ ఉపయోగించుకొని ఒక టామ్ క్యాట్ అనే సర్వర్లోకి జావా కోడ్ ఏ విధంగా డిప్లాయ్ అవ్వాలో సిఐసిడి ప్రొసీజర్ అనేది మనం ఇప్పుడు చూసాము. మరి సిఐసిడి అంటున్నాను, ఇక్కడ ఉన్నది ఒకటే ప్రొసీజర్ కదా, మూడు స్టెప్స్ వాడాங்க అంటే అవును. దీన్ని వాళ్ళు ఎలాబొరేట్ చేసి ఇంకా ఎక్స్టెన్సివ్ గా వాడతారు అంతే. ఇవే స్టెప్స్ ఎక్కడైనా వాడతారు. గిట్హబ్ నుంచి క్లోన్ చేసుకోవడము, మావే నుంచి బిల్డ్ చేసుకోవడము, టామ్ క్యాట్ నుంచి డిప్లాయ్ చేయటము. గిటబ్ లో డెవలపర్ కోడ్ మోడిఫికేషన్ చేస్తాడు, మావిని ఉపయోగించుకొని బిల్డ్ చేస్తాడు. ఈ బిల్డ్ చేసే ప్రాసెస్ ని సిఏ అంటారు, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఆ బిల్డ్ చేసిన ఆర్టిఫాక్ట్స్ అంటారు, వార్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ. ఆ ఆర్టిఫాక్ట్ తీసుకొచ్చి టామ్ క్యాట్ లో పెడితే అది డిప్లాయ్మెంట్ అనమాట. సిఏ అంటే గిటబ్ నుంచి మావిన్ బిల్డ్ చేయటము, మావిన్ దగ్గర ఏమైతే తయారయ్యో ఆ ఆర్టిఫాక్ట్ ని తీసుకెళ్లి టామ్ క్యాట్ లో పెట్టడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. వీటికి ఇంకా ఎడిషన్స్ టూల్స్ వాడతారు తర్వాత, బట్ అవంతా కవర్ అప్ లేదా చెప్పిన షుగర్ కోటింగ్. ఈ బేస్ కాన్సెప్ట్ మాత్రం ఇదే. సో ఈ రోజు సెషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క సెషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇవి మాత్రమే చెప్తున్నాను బేసిక్స్ లో. ఇది ఇవి పర్ఫెక్ట్ గా పక్కాగా బై హార్ట్ చేయాలనే ఉద్దేశంతో అలా చెప్తున్నాను. సో యా, ఈ రోజు ఇప్పటి వరకు ఈ సెషన్ ఆపేద్దాము. అండ్ డౌట్స్ ఉంటే ఎప్పుడైనా సరే వాట్సాప్ లో కానీ జూమ్ లో కానీ పెట్టండి. ఎందుకంటే చెప్పేటప్పుడే మీకు డౌట్స్ వస్తాయి లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తాయి. మీరు తర్వాత చూద్దాం పక్కన పెడితే అది అలాగే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.